హాయ్ ఫ్రెండ్, ఇప్పుడు రేషియో ప్రపోర్షన్స్లో భాగంగా మనం కొన్ని బేసిక్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ a is to b ఈక్వల్ 2:3 అండ్ b is to c ఈక్వల్ 4:5 దెన్ ఫైండ్ a is to b is to c అంటాడు. ఇప్పుడు మనము మామూలుగా అయితే a is to b అంటే మనకేమని తెలుసు, a/b అని తెలుసు. దాని వాల్యూ ఎంత 2/3. b is to c అంటే మనం ఎలా రాస్తాం, b/c అంటే 4/5. ఇప్పుడు ఈ 3కి ఈ 5కి 3కి ఎల్సిఎం తీసుకొని అదంతా చేసే కన్నా షార్ట్కట్లో మనం చేయాలి అంటే a/b b/c. ఇప్పుడు సపోజ్ ఇది చూడండి, a/b ఇక్కడ రాస్తాం, దీని కిందే b/c రాయాలి. అదేవిధంగా a/b వాల్యూ 2:3, b/c అంతా 4:5 దీని కిందే రాయాలి. b కింద bనే రావాలి. అలా రాసినాక ఇప్పుడు ఎలా మనం మల్టిప్లై చేయాలంటే ఇలా క్రాస్గా 2ని ఇలా ఈ ఆరో మార్క్ ప్రకారం మనం మల్టిప్లై చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది. 2 × 4 3 × 4 3 × 5 ఫైనల్ మన ఆన్సర్. 4 2 8 4 3 12 5 3 15 ఫైనల్ మన ఆన్సర్ ఇది. సేమ్ ఇన్ కేస్ చూడండి, ఇఫ్ a is to b b is to c c is to d దెన్ ఫైండ్ a is to b is to c is to d అన్నా కూడా సేమ్ ప్రాసెస్. సేమ్ ఇలా ఎలా రాస్తామంటే a is to b b కింద bనే రావాలి, c కింద cనే రావాలి, ఇంకొకటి ఉన్నా కూడా d కింద dనే రావాలి. సేమ్ ఇదే విధంగా చూడండి, ఇప్పుడు 5:2 నెక్స్ట్ 3:4 b కింద bనే, c కింద cనే, ఇంకో ఉన్నా కూడా d కింద dనే. ఇది సెకండ్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇది చూడండి, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పక్కన ఏం లేదు, సో మనం దీన్ని ఎలా మనం ఫిల్ చేస్తామంటే ఈ 2 తోటి ఇక్కడ 2 రాస్తాం, ఇక్కడ 2 రాస్తాం, ఇలా ఫిల్ చేస్తాం. మరి ఇటువైపు ఏం లేదు, సో ఇక్కడ ఏం రాస్తామంటే ఈ 3 తోటి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం రాస్తామంటే ఈ 1నే ఇటు పక్క కూడా మనం ఫిల్ చేస్తాం. చూడండి, ఇలా ఫిల్ చేసినాక వీటిలన్నిటిని మల్టిప్లై చేస్తాం. 5 3 15 2 3 16 2 4 18 4 2 8 8 6 48. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 15:6:8:48. మనకి ఏ టేబుల్ పోదు కాబట్టి ఇది మనకి ఫైనల్. ఏం లేదు, ఇంకొకటి ఉన్నా సపోజ్ నెక్స్ట్ ఈతో ఉన్న ఈస్ట్ ఎఫ్ ఉన్నా కూడా సేమ్ మళ్ళీ ఇలానే రాస్తాం మనం. ఏం లేదు, ఇక్కడ మనం ఏం తెలియాలంటే b కింద b c కింద c, సపోజ్ d ఉన్నా కూడా d కింద d రాస్తాం. ఇలా రాసుకున్నాక నెక్స్ట్ టైం ఇది మనం ఇక్కడ వరకు దేంతో ఫిల్ చేస్తాము అంటే ఈ పక్కన 2 ఉంది కాబట్టి 2 తోటి ఫిల్ చేస్తాం ఇక్కడ వరకు. మరి ఇక్కడ దేంతో ఫిల్ చేస్తాము అంటే 3తో ఫిల్ చేస్తాం. ఇటు పక్క అయితే ఇటు ఉన్న వాల్యూ, ఇటు సైడ్ అయితే ఇటు ఉన్న వాల్యూ సేమ్. అదేవిధంగా ఇటు పక్క అయితే ఇటు ఉన్న వాల్యూ, ఇలా మనం ఫిల్ చేస్తాం. ఫిల్ చేసినాక ఇలా ఈ మొత్తాన్ని ఇలా మనం మల్టిప్లై చేస్తాం. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది.